80వ కీర్తనలో 19 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నేను చదివిన పిమ్మట రెండవ వచనం నోరారా పలకండి. చివరి వచనం 19వ వచనము మీరందరూ కూడా పలకాలని క్రీస్తు ప్రేమను బట్టి కోరుచున్నాను. ఇశ్రాయేలునకు కాపరి చెవి యొక్కము, మందవలే యోసేపును నడిపించువాడా, కేరూబుల మీద ఆసీనుని వాడా ప్రకాశింపుము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుతున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుతున్నావు. సైన్యములకు అధిపతి యగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. దాని తీగులు సముద్రము వరకు వ్యాపించును, ఎఫ్రాటీసి నది వరకు దాని రెమ్మలు వ్యాపించును. అడవి పంది దాని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకుని నా కొమ్మను కాయము. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకే నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను, నీ బహుబలము ముండును గాక. యెహోవా సైన్యపతి దేవా, చెరలో నుండి మమ్మ రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ఘనమైన దేవుడా, మీకు కృతజ్ఞతా వందనాలు తండ్రి. ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ సిద్ధం చేసి ఏకత్వంతో, ఐక్యతతో, విశ్వాసము తగినట్లుగా ఈ ఆదివార పునర్జనాన్ని తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి మా అందరి ఎడల దయ చూపారు. మేము ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నామంటే అది మీ కృప, మీ కనికరము, దయ. అందుని బట్టి ముందుగా తండ్రి మీకు కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీరే నా ద్వారా చక్కటి ఉపదేశమును ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి మేము ప్రవేశిస్తున్నాం తండ్రి. గద్దింపు గల మాటల ద్వారా శాంతిని, సమాధానం మా జీవితాలు అందించమని, శరీర సంబంధమైన జీవితంలో లోపాలు ఉన్నట్లయితే వాక్యం వినుట వలన సరిదిద్దుకొని నమ్మకము కలిగినటువంటి స్థితిలో మమ్మల్ని స్థిర జీవితాన్ని కలిగి జీవింపచేయమని ఈ కొద్దిగా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నామయ్యా మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలని కూర్చుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారము మనం 79వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. దాని విషయంలో అది మాట్లాడుతూ మీకు ఒక విషయాన్ని తెలియజేశాను. ఎంతమందికి జ్ఞాపకం ఉందో ఒకసారి ఎవరికైనా జ్ఞాప్తిగా ఉన్నట్లయితే ఒక్కసారి మీ హృదయంలో నెమరు వేసుకోవాలని క్రీస్తు యొక్క ప్రేమను బట్టి కోరుచున్నాను. ఎంతమందికి జ్ఞాపకం ఉందండి? సరే, నేనే చెప్తాను. మనము 78వ కీర్తన ధ్యానం చేసాం. 78వ కీర్తనలో తండ్రి అనేటువంటి దేవుడు సర్వోన్నతుడు ఐగుప్తు నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించి తీసుకొచ్చిన తర్వాత వారు చివరికి రావలసినటువంటి ఆ సమయంలో అతి తక్కువ సమయంలో రావాల్సి ఉండగా దేవునిని వారు శోధించడం వలన ఎక్కువ సంవత్సరాలు గడిచింది. అటు పిమ్మట వారు పదే దేవుని ఏం చేశారు? ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? అరణ్యంలో మా తిండి పెట్టగలవా? అరణ్యంలో మాంసం ఇవ్వగలవా? ఇలా అనేక పర్యాలు దేవుణ్ణి శోధించారు. చివరికి దేవుడు సంతాపం చెందాడు, విసుగు చెందాడు.
అయినా దేవుడు ప్రేమ కనబరచడం మాత్రం ఆగలేదు. ఎందుకంటే అబ్రాహాముకు వాగ్దానం చేసినటువంటి పరిస్థితిని బట్టి చివరికి దేవుడు ఏం చేశాడంటే సహకరించాడు. మళ్ళా 79వ కీర్తనలో వచ్చేటప్పటికి అనేక రకాలుగా దేవుని సహాయం వారు అందుకున్న తిరిగి మరలా ఏమవుతున్నారు? త్రొట్టిల్లుతున్నారు. త్రొట్టిల్లినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అన్య జాతికి వీరిని అప్పగించాడు. ఎవరికి అప్పగించాడండి? అన్య జాతికి వీరిని అప్పగించేశాడు. ఎవరాళ్ళు? అక్కడ 80వ వచనంలో చెప్తాన్నాడు, కెరూబుల మీద ఆసీనవాడ ప్రకాశము ఎఫ్రాయిము బెన్యామి మనష్షే అని వారి ఎదుట. అంటే దేవుడు ఎందుకు అన్యులకు అప్పగించేశాడంటే వీరి మాట వింటలేదు. చూడండి, పిల్లలు మాట వినకపోతే తీసుకెళ్ళి ట్యూషన్లో టీచర్కి అప్పగించి వీడిని ఆ మాట వింటలేదు 2 తగిలించండి అని చెప్తా ఉంటారు. ఎవరు? తల్లి చెప్తుందా? ఎందుకని? కొట్టలే కాదు, వీరు నా మాట వింటలేదు, అందుకని 2 తగిలించి ట్యూషన్లో పెట్టి భయం నేర్పండి. అవునా కదా? అంటే మరి దేవుడు చెప్తే మీరు వింటలేదు ఎందుకని? దేవుడు ఎత్తి రకంగా బాధించిన ప్రేమతో వారికి ఆ అవగాహన, దేవుడు ప్రేమతో చేస్తూ ఉంటాడు కాదు, తెలియట్లేదు. పదే పదే దేవుడు శోధించి దేవుడు ఏం చేశాడంటే అన్యులకు అప్పగించేశాడు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో వచ్చి ఉద్వేగమైనటువంటి మాటలు వస్తాయి. అది మీరైనా నేనైనా మరి ఎవరైనా వస్తుంది రాదా? కష్టంలో ఉన్న మాటలకి సుఖంలో ఉన్న మాటలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు ఎదుటివారిని పలకరింపులో చాలా తేడా ఉంటుంది. అదే సుఖ సంతోషాలు అన్ని సమృద్ధిగా అన్నీ ఉన్నాయనుకో, ఎదుటి వాళ్ళని పలకరించే విధానంలో తేడా ఉంటుంది. అలాగే భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అంతే. మీరు ఎప్పుడైనా గమనించండి, పిల్లలు అన్ని తల్లిదండ్రులు సమృద్ధికి ఇచ్చారనుకోండి, ఒక్కరోజు ఇవ్వకపోతే మీరు నాకేమి ఇచ్చారో నాకేం చూసారో అని అడుగుతూ ఉంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు పెంచింది పోయింది, ఇన్ని సంవత్సరాలు తిండి పెట్టింది పోయింది, ఇన్ని సంవత్సరాలు చదివించింది పోయింది, ఒకరోజు ఇవ్వకపోయేటప్పటికి ఏమైపోయింది? అయిపోయింది. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు అనేక పర్యాలు సహాయం చేస్తూ ఉంటాడు. అవసరానికి ఒక 1000 రూపాయలు అవసరమైంది, అందుకోలేదు, ఆ 1000 రూపాయలను కొంత ఇబ్బంది పడ్డాం, దేవుడిని ఏం అడుగుతాం? నువ్వు నాకేం చేసావు? బ్రతుకున్నాం ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఆసాపు రాస్తున్నటువంటి కీర్తన ఇది. ఏమని రాస్తున్నాడు? చెవి యొగ్గు అంటే దేవుడు వింటలేదనా? చెవి యొగ్గు అంటే బతిమలాడుతా ఉన్నాడు, చెవి యొగ్గు అని. చూడండి, మొదటి వచ్చిన ఒకసారి చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలుకు కాపరి చెవి యొగ్గు, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడు అయిన వాడా, ప్రకాశింపుము ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అని వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను, అంటే వారి ఎదుట నీ బలాన్ని చూపించి మమ్మల్ని రక్షించు. అప్పగించింది ఆయనే. మన ఇంట్లోకి, మన ఒంట్లోకి, మన కుటుంబంలోకి వచ్చే కష్టము, నష్టము, అనారోగ్యము దేవుడి వలనే వస్తుంది. అయితే వెసులుబాటు ఇస్తాడు మనకి. ఎందుకని? పరీక్షలు పాస్ అవ్వడానికి విద్యార్థి ఎలాగైతే చదువుకొని ఉత్తీర్ణత సాధిస్తాడో, మన ప్రార్థనా జీవితంలో, మన బ్రతుకులో కొద్దిపాటి ఆ పరీక్షలు నెగ్గడానికి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అవకాశం ఇస్తాడు ఆ పరీక్షల్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని కాపుదల ఉంది, ఏ రకంగా అపవాది టచ్ చేయడం విశ్వాసం ఉంది. కానీ మనం అజాగ్రత్తగా ఉంటే, అపనమ్మకంతో ఉంటే, దేవుని మీద శ్రద్ధ లేకపోతే వచ్చేటువంటి ఆ పరిస్థితే ఇది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు శత్రువులు విజయంతో విరవీగుతున్నారు, దేవుని ప్రజలకు గొప్ప కష్టం వాటిల్లింది అనుకున్న సమయంలో ఆసాపు రాసిన కీర్తన, ఆసాపు 50వ కీర్తన కూడా రాశాడు. ఏనాయండి? 50వ కీర్తన కూడా రాశాడు. కాపరి చూడండి ఏమంటున్నాడు? చెవి యొగ్గుము మందవలే యోసేపును నడిపించేవాడా అని చెప్తుంటే, కాపరికి లక్షణం ఏంటండి? కాపరి ఏం చేస్తాడు? ఏ రకంగా కూడా చెదిరిపోనవాడు.
ఆ చెదిరిపోయినప్పుడు తీసుకొచ్చి మరలా మందలో కలుపుతాడు. ఒక 100 గొర్రెలు కాపరి 99 గొర్రెలు విడిచి ఒక గొర్రె కానీ త్రోవ తప్పితే ఏం చేస్తాడు? ఈ 99 గొర్రెలు విడిచిపెడతాడు. 99 ఉన్నాయి కదా, సరిపెట్టుకోవచ్చు కదా, పోయిన దాని గురించి ఎందుకు? ఎందుకనంటే ఆ పోయిన ఆ గొర్రె మీద ఆ కాపరికి ఉన్నటువంటి శ్రద్ధ గమనించండి. ఇక్కడ 99 విడిచిపెడతాడు. ఆ ఒక గొర్రె కోసం ఏం చేస్తాడు? నెతుకులాట ప్రయాసపడతాడు, వారిని వీరిని అడుగుతాడు. అవసరమైతే క్రూర మృగం వచ్చి తినిదిస్తున్న సమయంలో కూడా ఏమవుతాడు? అడ్డుపడి తన ప్రాణాన్ని పరంగా పెట్టి ఏం చేస్తాడు? ఎదురుతాడు. ఇంకా అవసరం అనుకుంటే దాని కొరకు ఎంతైనా పోరాటం చేస్తాడు. అంటే కాపరి ఎవరు? ఈ కాపరి ఇశ్రాయేలునకు కాపరి. చెవి యొగ్గుము అంటే విను అంటే వింటలేదా అంటారా? వింటున్నాడు. కానీ బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రెల కాపరి ఒక్క గొర్రె కొరకు ఎలాగైతే ఉన్నాడో, దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు విషయంలో అంత శ్రద్ధ పెడతా ఉన్నాడు. విడిచిపెట్టలేదు. కానీ ఆ కష్టంలో ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉంటాడు. అది మీరైనా నేనైనా ఎవరైనా సరే. మనం ఏం చేస్తాం? రోగం వస్తే ఇంకా చూడు మనంత భక్తి పడలేడు. అనారోగ్యంలో మనం ఎలా ఉంటామంటే వచ్చిన వారిని, నేను ఒకసారి ఒకరిని పరామర్శించిన హాస్పిటల్కి వెళ్ళాను. వెళితే ఒక ఆవిడ ఏం చేసిందంటే ప్రార్థనకి పిలిచింది, వెళ్ళాను, ప్రార్థన చేశాను. ఆవిడ ప్రార్థన చేస్తే పక్క ఆవిడ ప్రార్థన చేయమంది, చేశాను. అది ఆవిడ చేస్తుంటే ఇంకొక ఆవిడ చూసింది, ఆవిడ కూడా నాకు ప్రార్థన చేయమన్నది, చేశాను. ఇంతకీ వారు ఎవరు? అన్యులు, వారికి దేవుని తెలియదు. కానీ వారికి ఉన్నటువంటి ఆ ఇబ్బంది వారు ఏమని చేయమని కోరుతా ఉన్నారు? మా గురించి కొద్దిగా ప్రార్థన చేయండి. మనం అంతే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సేవకులకి ఫోన్ చేసి మనం ప్రార్థన చేయమని కోరుతాం. మంచిదే, చెయ్యండి. కానీ ఇబ్బంది రాకుండా కూడా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఇబ్బంది రాకుండా ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితమైనటువంటి నిర్ణయం తగినట్లుగా, వాక్యాన్ని తగినట్లుగా జీవించాలి. అప్పుడే మనము ఖచ్చితంగా నియమాన్ని, క్రమాన్ని దాటుకొని జీవించడం నేర్చుకుంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా చూడండి, ఇదే కీర్తన 23వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. ఇదే కీర్తన 23వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. ఎవరైనా తీసినట్లయితే చదవండి. కాపరి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. దావీదు కీర్తన 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను. ఈ కీర్తన ఎంతమంది జ్ఞానం చేసి ఉంటారండి? ఎంతమంది జ్ఞానం చేస్తారు? సండే స్కూల్ విద్యార్థులకు కూడా ఈ విషయం చెప్తారు. మరి ఎంతమంది మన జ్ఞాపకం ఉంది? మనం సండే స్కూల్ నుంచి బయటకు వచ్చాం, యవనస్తులుగా ఉన్నాం, తర్వాత ప్రతి ఆదివారం వస్తున్నాం. ఈ యొక్క కీర్తన 23వ కీర్తన దావీదు రాస్తూ మాట్లాడుతాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైనటువంటి ఏం చేస్తున్నాడు? జలముల యొద్ద నడిపించడం ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించండి. దావీదు కీర్తన 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నీటి కాలువల యోరన నాటబడినది చెట్టు ఎలా ఉంటది? నిత్యము పచ్చగా ఉంటది. అంటే నీరు దేనికి సాదృశ్యం? వాక్కుకు సాదృశ్యం. వాక్యము నీ దగ్గర ఉంటే నువ్వు ఎండిపోవు. ఏ కారణం చేత కూడా ఎండిపోవు. కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ తాత్కాలికమే. నేనేమి చేయలేవు. కొంత పాఠాలు నేర్పిస్తే ఆ పాఠంలో నువ్వు నిర్ణయించుకొని తగినట్టుగా దేవునికి అనుకూలంగా ఉంటే నెమ్మదిగా ఎదుగుతావు. కానీ నీటి కాలువన యోరన నాటబడిన చెట్టు వలె ఉండగలిగితే నీ ఇంటిలోకి, నీ ఒంటిలోకి, నీ కుటుంబంలోకి దేవదేవుని యొక్క దీవులు బహుగా కుమ్మరించబడతాయి. సమస్యలను తాత్కాలికంగా నీ ఇంటిలోకి వచ్చిన అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలవాడు నీ యందున్నాడు కనుక ఏమవుతుంది? సునాయాసంగా అవి నీ కంటికి కనబడవు, నేను దాటుకుని వెళ్ళిపోతాయి.
ఎదుటివారు వచ్చి చెప్తారు నీకు. ముందు సంవత్సరం నిన్ను చూస్తే, నీ పరిస్థితి చూస్తే నాకే ఏమైంది, భయం వేసింది. మన ఇంట్లో మన బంధువులు చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి, మీ ఇంట్లో జరిగే ఉండొచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఒక్కడిగా ఉన్నావు, దేవుని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోయావు, తాత్కాలిక లబ్ధి కొరకు శరీర ఆలోచనల వైపు నువ్వు జీవించి నిత్య రాజ్యము గురించిన ఆలోచనను కోల్పోయావు. ఆ పరిస్థితిలో వచ్చిన సమస్య వల్ల నువ్వేమైపోయావు, దేవునికి దూరంగా వెళ్ళావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీటి కాలువను లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? కాపరి చెంత లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? కాపరి అన్నటువంటి ఆ సమూహం నుంచి ఏమయ్యావు? ఒంటరిగా వెళ్ళావు. తోడేలు ఏం చేస్తుందండి? దేన్ని వేటాడుతుంది? ఒంటరిగా ఉన్నదాన్ని ఎత్తుకుంటుంది. ఎందుకని? దానికి ఏ రకంగా సహాయం అందదు. లోక ఆలోచనల వైపు వెళ్ళిపోయి నీకు అనుకూల జీవితాన్ని నువ్వు జీవిస్తే వాడికి నువ్వు ఇట్టే ఏమవుతావు? పట్టబడతావు, ఇట్టే దొరికితావు. కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల చాటుని కాస్తుందో దేవాది దేవుడు నేను అలా కాస్తా ఉన్నాడు. చూడండి, ఆ రెక్కల చాటును ఉన్నంతసేపు గెడ్డ కనబడుతుందా గెద్దకి కోడి పిల్ల? ఎప్పుడైతే తల్లి చాటు నుంచి ఏం చేద్ది? దూరంగా వెళ్ళిపోద్ది. తల్లి ఎక్కడికైతే వెళ్ళిపోద్దని దాన్ని తినకుండా తల్లి ఏం చేస్తుంది? ఆ ఆహారాన్ని పట్టుకొని పిలుస్తుంది, ఇక్కడ ఉంది, ఇక్కడే ఉండండి. మీరు ఎప్పుడైనా చూసారేమో కోడి చిన్నపిల్లల్ని చూసినా మీకు అర్థం అవుతుంది. ఇక్కడే ఉండి పిలుస్తుంది. అదేం చేస్తుంది? తల్లి పిలిచిన దగ్గరికి ఒకటో రెండో వస్తాయి, ఒకటి తొంటది. అదేం ఆడుతుంటే తొంటది, దూరంగా వెళ్తుంది తల్లిని విడిచి. ఎక్కడో ఆకాశంలో ఉన్నవాడు చూస్తాడు గెద్ద. అప్పటి వరకు తల్లి పిలుస్తా ఉన్న రాకుండా పరిస్థితి ఉంటే వాడు కనిపించిన టక్కున వచ్చి పడిపోతాడు. నీ జీవితం అంతే, నా జీవితం అంతే. దేవుడు దగ్గర నువ్వు అలా ఉంటే, లేదండి నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, 30 సంవత్సరాలు బ్రతుకున్నావు, సంతోషించి అంతకనేటి. అంతకనేటి. లేదండి బాబు అన్ని అప్పులే. నాకు ఎప్పుడు అప్పులుంటే నీకేంటి? ఈ ప్రపంచంలో అప్పులేని ఎవరన్నాడు? దేశాలు అప్పులు చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి నిండా దేశాలన్నీ అప్పు చేస్తున్నాయి. నీకు అప్పు ఉంటే ఏడా? నేను వచ్చేది నీ చేసేది ఎవడున్నాడు? అప్పు నేనేమి చేయదు. కానీ ముందు ఏం చేయి? నిలబడు, విశ్వాసంలో నిలబడు, వాక్యంలో నిలబడు, ప్రార్థనలో నిలబడు, ఆయన కాపుదల్లో నిలబడు. సమస్య సునాయాసంగా నేను దాటుకుని వెళ్ళిపోతే నీకు తెలియకుండా. ప్రియం పడేది నిజం, అది వాస్తవం. ఇది కనుక ఏమంటున్నాడండి 23వ వచనంలో? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. లేమంటేటి? ఏ సమస్య రాదు, ఏ బాధ రాదు, ఏ కష్టం రాదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. చాలా మందికి అర్థం కావట్లేదండి. డబ్బు ఉంటే అన్నీ ఉంటాయండి, కానీ మనశ్శాంతి ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించండి, డబ్బు ఉన్నవాడికి మనశ్శాంతి ఉండదు. నిజంగా మనశ్శాంతి ఉన్నవాడితే డబ్బు ఉండదు. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి ఉంటే డబ్బు ఉండదు. ఏది కావాలి? మనశ్శాంతి ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? వాక్యం చెప్తుంది, మీరు సిరికి దాసులా, దేవునికి దాసులా? ధనవంతుడు పరలోక రాజ్యంలోకి రాలేడని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు నీలో ఫుల్గా డబ్బు ఉంది. ఈ డబ్బుతో నువ్వేం చేస్తున్నావు? ప్రపంచంలో అన్నీ కొనుక్కోగలుగుతున్నావు, సుఖపడుతున్నావు. కానీ నువ్వేమవుతున్నావు? దేవునికి దూరంగా ఉంటా ఉన్నావు. అవునా కదా? ధనం నేను ఏం చేస్తా ఉంది? ధనం దేని సంబంధం? లోకానికి సంబంధించింది. మీరు అనొచ్చు, అదేంటి అలాగంటారు, ధనం లేకపోతే ఎలాగండి బతికేది? నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. 100కి 99% డబ్బులోనే ములుగుతున్నారు ప్రపంచమంతా. దేవుని దగ్గర ఉండి డబ్బే వద్దనుకుని ఇహ సంబంధమైన, భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన అన్నిటిని విడిచిపెట్టేవాడు నెమ్మది కలిగి సమాధానంతో శాంతితో జీవిస్తున్నాడు. అర్థమవుతుంది మీకు? డబ్బు ఉంటే నీకు అన్నీ దొరుకుతాయి, కానీ దేవుడు దొరకడు. దేవుడు ఉంటే అన్నీ దొరుకుతాయి, అది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. వాస్తవం అర్థమవుతుంది మీకు? ఆ పాయింట్. దేవుడు మీతో ఉన్నాడండి. భూ సంబంధమైన దొరుకుతాయి, ఆత్మ సంబంధమైనవి దొరుకుతాయి, శరీర సంబంధమైన దొరుకుతాయి, ఆత్మీయ జీవాహారం దొరుకుతుంది. మరణించినప్పటికీ దేవుని ద్వారా మళ్ళీ నువ్వు ఏం చేస్తావు?
జీవించిన అవకాశం ఉంటుంది. మరి డబ్బు ఏం చేస్తుంది? ఈ డబ్బు నీకు భుక్తినిస్తుంది, భక్తినివ్వదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? భుక్తి ఇస్తాడు, భక్తి ఇస్తాడు. శరీరంతో నరుడిగా మరణించి మళ్ళీ మహిమా శరీరం ధరించుకుని మళ్ళీ ఏం చేస్తాడు? లేస్తావు ఆయన రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా చూడండి, మళ్ళీ 80 కీర్తనలో, ఎఫ్రాయిము బెన్యామీను మనష్య అని వారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొలిపి మమ్మును రక్షింపుము. ఇంకా అంటే అన్నాడు, దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చదువు. కోపానికి పొగరాజనిచ్చదు. ఎందుకు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే ఆసాపు, చూడండి, ఒక మాటకి మరొక మాట మాట్లాడి వీరు దేవునికి ఏం చేస్తున్నారండి? కోపాన్ని తెప్పిస్తా ఉన్నారు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నిత్యము జీవించడానికి నీకు ఆయుస్సు ఇస్తానంటే తాత్కాలికమైన శరీర సంబంధమైన ఆయుస్సును చూసుకొని ఎంతకాలం బతికేస్తామండి మనం? ఎంతకాలం చేసేస్తామండి? కనుక ఇక డబ్బు ఉంటే నాకు చాలు. డబ్బు ఉంటే నీకు బంధువులు ఉండవు. ఇప్పుడు చెప్తా ఉన్నాను, నీ డబ్బును చూసి నీ బంధువులు నీ దగ్గర వస్తారు. నీ దగ్గర ఏమీ లేనవు, ఒకరికి ఒక పూట కూడా అన్నం పెట్టలేవు. కనీసం వస్తే ఇంటికి ఆ మంచినీళ్ళు గ్లాస్తో మంచినీళ్ళు ఇవ్వగలవు తప్ప, ప్రేమగా మాట్లాడగలవు తప్ప, నువ్వు వాళ్ళ కొరకు ఏదన్నా చెయ్యాలని తపన నీలో ఉన్నట్టుగా ఉంటుంది తప్ప చేయలేవు. గనుక వారు నీ దగ్గర రాదు. కానీ ఎప్పుడైతే నీలో దగ్గర దేవుని ప్రేమ దాగి దేవుడు నీతో సహాయం ఉంటే, నువ్వు పెట్టలేకపోయినప్పటికీ దారంట పోయే దానయ్య తెచ్చి నీకు ఇస్తాడు అడగబెట్టమని. నేను ఒక అతను వృద్ధాశ్రమం నడుపుతా ఉన్నాడు, ఒక పెద్ద అని చెప్తా ఉన్నాడు, వృద్ధ ఆశ్రమం. యాక్చువల్గా అతను వృద్ధాశ్రమం ఎందుకు నడుపుతున్నాడు? 2 కొడుకులతో కలిసి అతను ఏం చేస్తున్నాడు? వృద్ధాశ్రమం పెడుతున్నాడు. పెట్టాడు. ఆయనకున్న ఒకటి, నేను ముసలివాడిని అయిపోతాను కదా, ముసలివాడిని అయిపోయాక నా బిడ్డలను చూస్తారో లేదో నాకు తెలీదు, చూసినా చూడకపోయినా ఈ వృద్ధాశ్రమం ఉంటే నాకు ఒక ముద్ద అన్నం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? నాకు ఒక ముద్ద అన్నం దొరుకుతుంది. నేను బ్రతుకున్నంతకాలం నేను ముసలివాడిని అయిపోయాక ఇది నన్ను కొద్దిగా కాపాడుతుందని అతను ఏం చేశాడంటే తెలివిగా తనున్న ఆస్తిని అంతా ఒక ట్రస్ట్ కింద మార్చుకొని తన 2 పిల్లల్ని పెట్టుకొని వృద్ధాశ్రమం నడుపుతా ఉన్నాడు. ఆ వృద్ధాశ్రమంలో ఉన్న వారి జీవన విధానాన్ని చూసి వారి యొక్క బిడ్డలు మారుమర్చి చెందారట. వృద్ధాశ్రమం వచ్చే వాళ్ళ యొక్క ఆ స్టోరీలు విని చివరికి ఇదే కదా, రేపన్నా మేము పెద్దవారు అయ్యాక మా పిల్లలు వచ్చేకి ఇదే కదా అని వారు ఏం చేశారట, మనసు మారి తండ్రికి సహకారం అందించి వారు ఏం చేస్తున్నారట అంటే, ఇప్పుడు సుమారుగా 60 మంది వృద్ధులకు నిత్యము భోజనము, వస్త్రము, ఉండడానికి గృహము మరియు టిఫిన్ పెడతా ఉన్నారు. వారి దగ్గరికి ఎవరైనా వస్తే సహాయం అందిస్తే వారు ఇంకా దాన్ని ముందు బలంగా తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు వారు అలాంటి పరిస్థితుల్లో వారికి ఇలా రావడానికి కారణం ఏంటండి? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఒకటే అనుకున్నాడు ఆయన, నా దేవుడితో నేను ఉంటే చాలు, దేవుని పరిచయం చేయాలని చెప్పేసి ఒక తలంపు కలిగి పెద్ద సంఘాలు కట్టలేదండి. అతను లక్షలాది మందికి దేవుళ్ళు నడిపించాలని మీటింగ్ ఉండట్లేదు. ముందు తన కుటుంబాన్ని రక్షించుకోవాలి దేవుళ్ళు అనుకున్నాడు. ఏం చేయాలండి? తన కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. పెట్టిన దాంట్లో వారి యొక్క జీవన విధానం బిడ్డలు చూశారు, నెమ్మదిగా వారు మారారు. ఇప్పుడు వారు సుమారుగా వాళ్ళందరూ కలిసి ఒక 60 నుంచి 70 మంది వృద్ధులకి ఆహారం పెడుతున్నారు. జాగ్రత్తగా వారంతా కూడా దేవుని యొక్క ప్రేమతో భక్తితో వారు ఏం చేస్తున్నారండి? జాగ్రత్తగా బహుజాగ్రత్తగా ఆ కలిగిన దాంట్లో సహాయం చేస్తా ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ పెద్ద అని చెప్తా ఉంటే. ఏమన్నా ఎంత సంపాదించి ఏం చేసి ఏమి ఇచ్చినా బిడ్డలకి ఈ రోజు అందరు విడిచిపెడుతున్నారు. ఇగో ఈ ఒక ఆడవాడు వచ్చింది మొన్నే 73 సంవత్సరాలు, వీడికి పిల్లల కొరకు పెళ్లిళ్ళ కొరకు ఆటల కొరకు ఎన్నో చేసి త్యాగం చేసింది. కోడలు వచ్చాక బయటికి ఎండారండి. కోడలు వచ్చాక ఏం చేయరటండి? బయటికి ఎండారట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కోడలు వచ్చాక బయటికి ఎండేశారు. ఇప్పుడు తిండి ఎక్కడ పెడతారు? వయసులో ఉంటే పిల్లలు ఆడించడానికో, అంట్లు తోవడానికో, గిన్నెలు కడడానికో, లేకపోతే బట్టలు తుడడానికో ఉపయోగించుకుంటారు. బయటికి ఎండేస్తారు తర్వాత. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. నువ్వు శరీర సంబంధమైన జీవితంలో ఒంటరిగా ఉండి
లోకం వైపు వెళ్ళిపోతే, పాపానికి దగ్గర అయిపోతే, నేను నెతుక్కుంటూ మారుమని చెందడానికి మరలా ఆయన ఏం చేస్తాడు? వాక్యాన్ని దగ్గరేస్తాను. నీటి కాలువల వారం నాటబడితే ఆ నీరు ఏంటంటే వాక్యము. ఆ నీరుతో నువ్వేమవుతావు? మరలా జీవాన్ని, భక్తిని, సద్భక్తిని, విశ్వాసాన్ని నీలోకి ఏమవుతుందండి? పెంపొందించబడుతుంది. చూడండి, 6వ వచనం, 5వ వచనం చదువునా. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుతున్నావు, విస్తారమైన కన్నీళ్లు నువ్వు వారికి పానం ఇచ్చుతున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేస్తున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేస్తున్నారు. సైన్యములకు అధిపతి దేవా, ఎక్కడి నుంచి రప్పించమన్నాడండి? శరణంలోంచి రప్పించమన్నాడు. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని, అంటే ఒక్క ద్రాక్షావళి ఎక్కడి నుంచి వచ్చిందని ఒక జననం వచ్చింది. ఆ ఐగుప్తులోంచి, ఈజిప్ట్లోంచి వారు నడిపించిన తర్వాత ఒక్క ద్రాక్షావళిని తీసుకొచ్చి ఏం చేశాడండి? నాటాడు. ఒక ఇజ్రాయెల్ అనేటువంటి విత్తనాన్ని తీసుకొచ్చి కానాను దేశంలో దేవుడు నాటాడు. కానానుకు వచ్చాక కూడా వారి ప్రవర్తన మారలేదండి. మరలా 400 సంవత్సరాలు పాత నిబంధన కొత్త నిబంధన దేవుడు విడిచిపెట్టాడు దేశండి. 400 సంవత్సరాలు. దాన్ని ఏ యుగం అన్నారండి? చీకటి యుగం అన్నాడు. దేవుడు ఎందుకు విడిచిపెట్టడం అన్నారు? తెలుసుకోవట్లేదు. అరే వీళ్ళకి ఎంత సహాయం చేసినా, ఎన్ని రకాలుగా మేలు చేసినా నన్ను అర్థం చేసుకోవట్లేదు వీళ్ళని దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్తకి మధ్యలో ఏముందండి? 400 సంవత్సరాలు దేవుడు విడిచిపెట్టాడు. కానీ దేవుడే దిగి వచ్చాడు, కానీ మానవుడు దిగట్లేదండి. ఒక్కొక్కరైతే విర్రవీగుతున్నారటండి, మూర్ఖత్వంతో, బుద్ధిహీనతతో, హృదయాలోచనలు ఎలా ఉన్నాయటండి? దేవుడికే ఎదురు ప్రశ్న వేసి దేవుణ్ణే నిలదీసేటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఈ మధ్య మన మధ్య ఉంటా ఉన్నారు. వారు అలాగే చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు దూషించి, ద్వేషించి, దేవుని మాటికి అది కావాలి, ఇది కావాలి, అలాగా ఇలాగా, అది ఇది అని చివరికి అన్యులకు అప్పగిచ్చేస్తే అక్కడ కూడా అంత బాధలో కూడా దేవుని తెలుసుకుంటలేక అనేక పరాలున్న సమయంలో ఆ కీర్తన రాస్తున్నట్లుగా కనబడతా ఉంటది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 8వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక జాతిని, అంటే ఇశ్రాయేల్ అనేటువంటి జాతిని ద్రాక్ష చెట్టుతో పోలుస్తా ఉన్నాడు. దేంతో పోలుస్తున్నాడండి? ద్రాక్ష చెట్టుతో. ఎందుకు ద్రాక్ష చెట్టుతోనే పోలుస్తా ఉన్నాడు? యెషయా గ్రంథంలోకి వెళ్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరైనా తీసినట్లయితే చదవలసిందిగా. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, అతని యొక్క ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోటను, ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండను గాని అది ఏం కాసిందటండి? ఏ కాయలు కాసింది అంటే ఎవరికి ఉపయోగం లేదు. అది మనకి కూడా దేవుడు సహాయం చేస్తే, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఎవరి సహాయం అందనప్పుడు దేవుడు నీకు సహాయం చేసి నీతిగా జీవించవయ్యా అని కోరుతా ఉంటే, యథార్థంగా ఉండవయ్యా అంటే, పరిశుద్ధంగా బ్రతకవయ్యా అంటే, పవిత్రంగా నువ్వు మారవయ్యా అంటే మనం ఏం చేస్తాం? ఆదివారం వస్తే పవిత్రత కనబడతా తప్ప, ఆదివారం వస్తే యథార్థత కనబడతా తప్ప, మన పెదవుల దగ్గరే మన నీతి ఉంటుంది తప్ప మన హృదయంలో ఉండదు. దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసండి? ప్రతిరోజు ఒకేలా ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఒకేలా ఉండాలి. ఆదివారం ఎంత భక్తిగా ఉన్నావో, నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, సహాయం అందనప్పుడు ఏ భక్తిని కనబరిచావో నీ భక్తి ఎప్పుడు ఒకలా ఉండాలి. వాళ్ళు ఏం కాయటండి? కారు ద్రాక్షలు కాచను,
ఎవరి గురించి మాట మాట్లాడుతా ఉన్నాడు చూడండి, కింద చెప్తా ఉన్నాడు. కావున చదువునా దేవుడు అడుగుతా ఉన్నాడు, నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోట గురించి నేను ఒక న్యాయాన్ని తీర్చండి అని ఎవరిని అడుగుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతూ మాట్లాడుతా ఉన్నాడు. చదువునాను. చదువునాను. అంటే ఒక ద్రాక్ష ఆ యొక్క తీగ నాటిన దగ్గర నుంచి ద్రాక్ష తీగ చుట్టూ ఏం చేశాడండి? శుభ్రంగా తవ్వాడు, మంచి ఎరువులు వేసాడు, దానికి కావలసినటువంటి అన్ని పనులు చేశాడు, అంతా చేశాడు, ఎదిగేదాకా సహాయం అందించాడు. ఆ ఒక్క చిన్న విత్తనం మహావృక్షమైంది. ఎలా అయిందటండి? ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు చూడండి, ఒకసారి మళ్ళీ అడిగి వద్దాము. 80 వచనంలో 11వ వచనం అంటాడు, 10వ వచనం చదువునా? ఒక్క విత్తనం ఎక్కడికి వెళ్ళిపోయిందటండి? కొండల్నే కప్పేసిందట. కొండలంటే ఎంత కొండలు ఉంటది? కొండల్ని కప్పేసింది. దాని తీగలు దేవుని దేవదార వృక్షము ఆవరించును. ఎక్కడికి వచ్చేసిందట? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అన్ని వృక్షాల కన్నా మహావృక్షము దేవదార వృక్షము, ఆ వృక్షాన్ని దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకేంటంటే దాని తీగులు సముద్రము వరకు, అంటే సముద్రం అంతా కూడా వ్యాపించేసింది. ఇంకేం చేసిందంటే యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించును. అంటే ఇంతగా వ్యాపించినటువంటి ఆ ద్రాక్ష చెట్టుకి ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తే ఏ కాయలు కాస్తుందటండి? ఏ కాయలు కాస్తుంది? ఒక్కడికి కనీసం దానిని కాపాడి ఇంత చేసినటువంటి ఆ తోటమాలికి కూడా ఉపయోగపడిన పరిస్థితికి వచ్చేసింది. ఇజ్రాయెల్ అలాగే ఉన్నారు. ఆ ఇజ్రాయేలు అలా ఉండబట్టే దేవుడు ఏం చేశాడంటే వారిని విడిచిపెట్టాడు. మరి నిన్ను నన్ను విడిచిపెట్టడా? విడిచిపెట్టడా? వదిలేస్తాడు. చెబుతాడు. నువ్వు ఒకవేళ వినకపోతే అప్లోడ్కి నిన్ను అప్పగించేస్తాడు. అప్లోడ్కి ఇచ్చేస్తాడు నిన్ను. ఇంతకీ వినకపోతే అపవాదికి ఇచ్చేస్తాడు. నీ ఒంట్లోకి రోగం, నీ ఇంట్లోకి బాధో, నీ కంట్లో నలసలా తయారవుతుంది. చెబుతాడు. ఇంకా వినపోలేదు, వినలేదు, నేర్చుకోలేదు, తెలుసుకోలేదు, అర్థం కాలేదు. నేనేం చేస్తాడంటే ఆయన చెయ్యి గాని విడిచాడా గెద్ద పిల్లని ఎత్తుకుపోయినట్టు. ఎలాగైతే ఎత్తుకుపోతుందో అపవాది గాని నిన్ను అట్లా లోకంలో తీసుకుపోతాడు. ఇక నీ వల్ల కాదు ఇంక రావడం. మరలా ఎన్నో సంవత్సరాలు నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావా? సేవకుల దగ్గర కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు ఎన్ని దినాలు దేవుని దగ్గర గోచేస్తావా? పశ్చాత్తాపడతావా? ఎక్కెక్కి ఏడుస్తావా? గ్రంథం ఆది కాండం మొదలుకొని ప్రయత్న గ్రంథం వరకు 100 సార్లు చదివేస్తావా? ఆయన చెయ్యి విడిచిపెట్టిన తర్వాత నువ్వెన్ని చేసినా సహాయము అందుతుంది ఎప్పుడు నువ్వు బతుకుంటే అంతది. ఒకవేళ బతికి లేకపోతే దానికి మూల్యం ఎవరో? నీవే దానికి కారణం. పాపం చూడండి, మళ్ళా యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వద్దాం. ప్రజలు వెళ్ళరా 3వ వచనం చదువునా? కావున ఎవరిని మాట్లాడుతున్నాడండి? యెరూషలేము నివాసులారా, అంటే ఇజ్రాయేలు ప్రజలలోంచి ఉన్నటువంటి యూదులను, యెరూషలేము ప్రజలను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? యెరూషలేములోకే దేవుడు ఎందుకు వచ్చాడండి? ఆ యొక్క పశువుల పాకలోకి ఎందుకు వచ్చాడండి? ఎవరైనా ఆంతర్యం అర్థం చేసుకుంటున్నారా? అవగాహన చేసుకుంటున్నారా? ఎవరైనా గ్రహించగలిగి జీవించగలుగుతున్నారా? ఎవరైనా దేవునికి అనుకూలమైన నడవడికి నేర్చుకున్నారా? కానీ ఎవ్వరికి అర్థం కావట్లేదు. ధర్మశాస్త్రోపదేశకులట. 1 కొరింథీ 1:19 అన్నాడు, శాస్త్రి ఏమాయను, జ్ఞాని ఏమాయను. ఎంత మాట మాట్లాడుతూ ఉంటాడండి. అంటే ఏమైపోయారు వీరు? 24 గంటలు భౌతికమైన శరీర సంబంధమైన ఆలోచనలే. నేటి క్రైస్తవం అలాగే ఉంది. డిబేట్లు అంటున్నారు, అది అంటున్నారు, ఏసుని ఒప్పుకుంటలేదు, అమ్మేస్తున్నారు, కర్చీఫ్లు అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు, అసలు వదిలేస్తున్నారు. ఆయన బాధపడుతున్నాడు. ఎందుకయ్యా మీరు కారు ద్రాక్షలు కాస్తారు? ఎందుకు ఈ కారు ద్రాక్షలు కాస్తారు? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు?
ఒక్కసారి చూద్దామా, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం ప్రెజర్ వెళ్ళారా. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలు చదువుకి వచ్చేద్దాం. జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకులైనటువంటి వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను అని చూడండి. చాలా మంది వాదిస్తారు, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే కరెక్ట్. వితండవాదం చేసేవాళ్ళు లోపల ఇప్పుడు ఎక్కువైపోయారు. ప్రతిదానికి వితండవాదం, గ్రంథాన్ని పక్కన పెట్టేస్తారు. వీళ్ళే గొప్పగా చెబుతూ యేసుని పక్కన పెట్టేసే పరిస్థితి నేటి క్రైస్తవంలో ఉంది. ఎక్కడ చూసినా ఇది చివరికి ఇది ఎక్కడ ప్రారంభమైంది తెలుసండి? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఉంది, మరలా ఇప్పుడు మధ్యాకాశం రాబోతున్నప్పుడు కూడా ఉంది. ఎందుకని? సూచనగా కనబడతా ఉంది అని చెప్తా ఉన్నాడు. నేను వచ్చేటప్పుడు నేనే యేసుని అంటారు, అబద్ధ బోధకులు వస్తారు, కాపరి వెలుగుదోత వేషం వేసుకుంటాడు, మిమ్మల్ని ఏం చేస్తాడు, మాయోపదేశం చేత ఉపదేశాల చేత మిమ్మల్ని పట్టబడి మిమ్మల్ని ఏం చేస్తాడు, బంధించేస్తాడు. ఇవన్నీ చెప్పుకొచ్చాడండి. ఒక ఇంటిలో 5 ఉంటే 2 నావారు అవుతారు, 3 వేరేవారు అవుతారు. ఆ 3 మిమ్మల్ని తోలనాడుతారు, అవసరమైతే ఏదైనా చేస్తారు. ప్రేమ ఉండదు, అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. ఇలా చెప్పుకుంటూ ఆయనే చెప్పాడు. మరలా ఇప్పుడు అయ్యే కనబడతా ఉన్నాయా లేవా? అంతకి ఇంకెక్కువ కనబడుతున్నాయి. మరి రేపు వచ్చేస్తాడంటారా? సువార్త అన్ని చోట్లకి ప్రకటించబడిన మరుక్షణం వస్తానన్నాడు. మీరు గమనిస్తున్నారు లేదో, పూర్వ దినాల్లో కొండల్లో జీవించే వారికి సువార్త లేదు. ఈ రోజు మీరు ఎవరికైనా అడగండి, కొండలను పెగలించి పట్టణాలుగా మార్చబడతా ఉన్నాయి. కొండలను పెగలించి పట్టణాలుగా మార్చబడతా ఉన్నాయి. ఆ పట్టణాల యొక్క కొద్దిగా తాత్కాలిక లబ్ధి కొరకు నాయకులు ఏం చేస్తున్నారంటే, వారికి దగ్గరికి టెక్నాలజీ తీసుకెళ్ళడం వల్ల సువార్త దరిచేరవచ్చబడింది. కొన్ని గ్రామాల్లోకి ఏమైంది అంటే, పట్టణాల యొక్క ఆ స్థితి కల్పించడం వాళ్ళకి వారికి ఏం చేస్తారండి? పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పొద్దున సాయంత్రం వ్యవసాయం చేసుకుంటారు, 2 గేదెలు ఉంటాయి, శుభ్రంగా పాలు పిత్తుకుంటారు, ఉన్న దాంట్లో వండుకుని తినేసి పడుకుంటారు. పట్టణంలో ఏం చేస్తాడు? ఉదయం 6 గంటలు లేస్తాడు, రాత్రి 12 గంటలకు పడుకోడు. పల్లెటూరు 100 సంవత్సరాలు బతుకుంటే పట్టణం 60 సంవత్సరాలకి ముగింపు అయిపోతుంది. అవుతుందా లేదా? పట్టణంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? డబ్బులు సంపాదించి జిమ్కి వెళ్తాడు. పల్లెటూరులో ఉన్నవాడు జిమ్కి వెళ్తాడు, పొద్దున్న లేచి వ్యవసాయం చేసుకొని ఆరోగ్యంగా ఉంటాడు. పట్టణంలో హాస్పిటల్ ఎక్కువగా ఉంటాయి, పల్లెటూరులో హాస్పిటల్ ఉండదు. ఆ పసర ఈ పసర మింగేసి తక్కువ రోగం అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పట్టణాల్లోకి ఏమొస్తుంది? టెక్నాలజీ తీసుకొచ్చి వారు ఏం చేస్తున్నారు? పట్టణాల స్వభావాన్ని తీసుకురావడానికి వారి దరికి తీస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది? ఇప్పుడు సువార్త చేర్చబడతా ఉంది. సువార్త చేయన పరీక్షణము అన్ని ప్రాంతాల్లోకి వాక్యం వెళ్ళిన పిమ్మట ప్రపంచమంతా కూడా ఒక పక్కకు చేర్చబడుతుందట. ఆ కొద్ది మంది నీతిమంతులు ఒక పక్క ఉంటారట. ఆ నీతిమంతులను ప్రపంచం ఏం చేస్తుంది? చంపేస్తుంది. మీకు ఆ విషయం అర్థమవుతుందా? క్రీస్తు యేసునందు బ్రతక ఉద్దేశించిన వారికి హింసలు వస్తాయి. తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. తిమోతి చెప్తా ఉన్నాడు, తిమోతి జాగ్రత్త, నీకేం వస్తుంది? హింస వస్తుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. స్టెఫను చనిపోయాక సువార్త ఆపబడలేదు. పౌలు 14 పత్రికలు రాశాడు, కానీ సువార్త మాత్రం ఆగదు. ప్రపంచమంతా ఒక పక్కకు వచ్చినా సువార్త ఆగదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, రాకడ దగ్గరగా ఉందని నీవు మాత్రం ఫలించడానికి, దేవుని దగ్గర చేరడానికి నిత్యము నువ్వేం చేయి? ప్రయాసపడాలి. ఆ ఇజ్రాయెల్ ప్రజలు అలాగే చేశారు. చూడండి 3వ వచనం అంటున్నాడు, ప్రియదేవుని బిడ్డలారా, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇంకేమంటున్నాడండి? నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? చెప్పండి, నేను ఏం చేయగలను? దానికి చేయగలను. ఏం చేశానంట చెప్తున్నాడు. అది ద్రాక్ష పండ్లు కాయని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి?
ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యం మీకు తెలియజెప్పాను. నేను అది మేసి వేయబడినట్టు దాని కంచెను కొట్టివేశాను. ఏం చేశాడని చుట్టూ ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేశాను. అది ఫలించాలని ఆ సారం, భూమిలో ఉన్న సారము మిగిలినటువంటి వాటి దగ్గరికి చేరకుండా చుట్టూ ఉన్నట్లు తీసేశాను. చాలాసార్లు మనం కూడా ఫలించాలని దేవునిలో ఒక్కొక్కసారి కుటుంబం దూరం అవడం వల్ల నష్టమేమి కాదు. ఒక్కొక్కసారి భర్తలు దూరం అవడం వల్ల నష్టమేమి కాదు. పరిశుద్ధంగా జీవించడానికి అయితే దూరమైనా మరలా దేవుని దగ్గరికి మనం దగ్గరికి బలంగా ఉన్నప్పుడు దేవుడు అన్నిటిని మరలా ఏం చేస్తాడు? దరి చేరుస్తాడు. కానీ ఫలించాలి అంటే ఏం చేయాలి? ప్రార్థనా జీవితం, వాక్యానుసారమైన జీవితం, నీ జీవితంలో లోతైన అధ్యాయం ఉండాలి. మీకు ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను, వాక్యం ఎట్లాంటిదంటే అర్థము, పరమార్థము, గూఢార్థము. అర్థం అంటే ఇప్పుడు నేను చెప్పి మీకు అర్థమైనట్టు ఉంటుంది. ఇంటికి వెళ్ళి బట్టలు ఉతుకొని శుభ్రం చేసి టిఫిన్ చేసి భోజనం చెప్పి పడుకున్నాక మీకు ఆ అర్థమైన దాన్ని కొంత అవగాహన చేసుకొని వాక్యం నేను చెప్పింది ఉన్నదా లేదా అని మీరు గ్రంథాన్ని తిరిగేస్తే తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే మీకు పరమార్థం అంటే తెలుస్తుంది. పరమాత్ముడు ఎవరు తెలుస్తారు. ఆ పరమాత్ముడు తెలిసిన తర్వాత గూఢార్థము తెలియాలి అంటే మీరు వ్యక్తిగతంగా దేవుని దగ్గర సాన్నిధ్యం బలంగా ఉండాలి. దేవుని దగ్గర సాన్నిధ్యం ఎలా ఉండాలండి? బలంగా ఉండాలి. బలంగా ఉంటే లోతైనటువంటి ఆ గూఢార్థాన్ని లోపల నుంచి దేవుడు మీకు ఏం చేస్తాడు? హృదయంలోకి చొప్పిస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు కదలలేక పరిస్థితుల్లో, చలనం లేక, ఒక మాటలు చెప్పంటే చనిపోయిన నువ్వు ముట్టుకుంటే లేచి నడుస్తాడు. అర్థం మీకు? చనిపోయిన వాడిని నువ్వు ముట్టుకుంటే వాళ్ళు జీవం వస్తుంది. ఒకవేళ అది చనిపోవాలని దేవుని తీర్మానం అయితే బ్రతకపోవచ్చేమో, కానీ ఒకవేళ దేవుడి చిత్తం అయితే నువ్వు ముట్టుకున్నాక బ్రతికే అవకాశం ఎక్కువ. ఎందుకని? నీలో ఏముంది? ఫలించే స్వభావం ఉంది. ఆ ఫలించే గుణం నేనేం చేస్తుందంటే ఇతరులకు ఏం చేస్తుంది? సహాయం చేయమని చెప్తా ఉంటా. చూడండి అంటారు అన్నారు. చూడండి ప్రీతం బిళ్ళరా, చదువున్నాను 6వ వచనం. అది శుద్ధి చేయబడదు, పాలతో తవ్వబడదు, దాని గచ్చపదలను బలిరక్కాసి చెట్లను బలిచిన్నును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములపతి అది యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా ఏం కనబడిందటండి? బలత్కారం. మనలో కూడా చాలా మంది ఏం చేస్తారండి? ధనాపేక్ష ఎక్కువైపోయి తాత్కాలిక లబ్ధి కోసం బలత్కారంగా సంపాదించడం నేర్చుకుంటున్నారు. బలత్కారంగా కష్టపడడానికి ఇష్టపడలేదు. ఒకరోజు ఓర్పుగా ఓర్చుకునేటువంటి తత్వం లేదు. విశ్వాసికి ఏముండాలి తెలుసండి? సహనం చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, విజ్ఞత చాలా అవసరం, విధేయత చాలా అవసరం, ఒదిగి ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది లేకుండా నాకు అన్నీ ఇచ్చే ఏం చేస్తాం? చచ్చిపోతావు. ఏం చేస్తాం? అక్కడ పడిపోతాడు. గ్రంథం మాట అంటే తెలుసండి, నీతిమంతుడు కొరకోట పాపాత్ముడు ధనాన్ని సమకూరుస్తాడట. నువ్వు నీతిగా జీవించు. నువ్వు మరణించే లోపలికి నీ కొరకు ఒక పాపాత్ముడు ధనం సంపాదించి కనీసం బిడ్డలను కూడా లేకుండా ఏదో ట్రస్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నువ్వు నీతిగా జీవించే పని నీవు చెయ్యి. అన్యాయస్తుడు అన్యాయంగా సంపాదించి నీ చెంతగా తీరుతాడు. అది సమయం ఆలస్యం అవ్వచ్చు, లేకపోతే నీవు ఒకవేళ జీవించుండకపోవచ్చు, బ్రతికుండకపోవచ్చు, నీ బిడ్డలకు అవకాశం కలగచ్చు. నీ నీతిని వాళ్ళకి ఏం చేస్తుంది? కాపుదల ఇస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మళ్ళా ఇశ్రాయేలు చెప్తా ఉన్నాడు. 80:12 వచనం వద్దాం. దావీదు కీర్తన 80:12 ముగించుకుందాం. చివరికి వచ్చినాం. త్రోవను నడుచు వారందరూ దానిని తెంచివేయినట్లు. అంటే ఇప్పుడు దాకా ముందు ఏం చేశాడంటే కాపుదలు ఇచ్చే అన్ని కూడా ప్రొడక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఫస్ట్ రక్షణ వలయాన్ని తీసేసాడు. మన జీవితంలో కూడా దేవుని కాపుదల ఉన్నంతసేపు అపవాది ఎంటర్ అవడు.
ఏ రకంగా ఎంటర్ అవడు. ఎప్పుడైతే దేవుడు ఆ రక్షణ వలయాన్ని నుంచి మనం బయటకు వచ్చామో, బయటికంటే ఆడికి నువ్వు సినిమాకి వెళ్తే నీకు దేవుడు కాపుదలు ఎవడు, దొంగతనం చేస్తే దేవుడు కాపుదలు ఎవడు, అన్యాయం చేస్తే కాపుదలు ఎవడు, మోసం చేస్తే కాపుదలు ఎవడు అని నువ్వు బయటికి వెళ్ళిపోవడం అనే కారణం చెప్తా ఉన్నాను. రక్షణ వలయంలో ఉన్నంతసేపు నీతి, న్యాయము, సత్యము, యథార్థత, పవిత్రత కలిగి జీవిస్తావు. ఎప్పుడైతే రక్షణ వలయం బయటికి వెళ్ళావంటే అన్యాయం నేర్చుకుంటావు, అక్రమం నేర్చుకుంటావు, అబద్ధం నేర్చుకుంటావు, ఇంక చెప్పాలంటే విచ్చలవిడితనం వచ్చేస్తుంది, నన్ను ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, నీ ఇష్టారాజ్యం ఉంటావు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడు, నీకు దూరంగా ఉంటాడు. ఆ కోడి తన పిల్లల్ని తిప్పినట్టుగా, ఆ తోడేలు వచ్చి ఒంటరిగా ఉన్న ఆ గొర్రెని తిన్నట్లుగా నువ్వేమైపోతావంటే శ్రమల్లోకి, కష్టములోకి, నష్టములోకి లోపలికి దిగజారిపోతావు, ఊబిలోకి. చివరికి నేను లావడం ఎవరి వల్ల కాదు. చూడండి ప్రియజన్ బిడ్డలారా, చెప్తున్నాడు, ఆ దారెంట పోయేవాడు కూడా ఏం చేస్తున్నాడండి, ఆ చుట్టూ ఉన్న తీసేసాక దారెంట పోయేవాడు ఏం చేస్తున్నాడు, లగెత్తనా లేదా? దారెంట పోయేవాడు ఎవరో వాస్తవానికి మనం గమనించాలి. సాతానుగాడు, నీ ఇంటి పక్కోడు, నీ ఎదురింటోడు, నీకు వచ్చే రకమైనటువంటి అనేక రకాలుగా ఆడు ఈడు వచ్చి ఆ కొమ్మలు చూడండి. ఇప్పుడు చెట్టుకి 4 పక్కల అన్ని సదుపాయం ఉందనుకోండి, ఎవరు కాయలు కోయలేదు అనుకోండి, తోటమాలు ఒక్కడ ఉంది కాపలా కాచారు అనుకోండి, కాపుదలు బాగా వచ్చాక గంపడి కాయలు వస్తాయి. అదే రోడ్డు వారి చెట్టు ఉందండి, వెళ్ళేవాడు వచ్చేవాడు ద్వారగా ఉందను కాయ కోసి తింటాడు, బాగుందనుకో ఆడు వెళ్ళి నలుగురు చెప్తా లేదా? లేదనుకో ఇంటి వాళ్ళు ఇంటికాడ తింటారని చెప్పి ఆ జేబులు ఈ జేబులు కుక్కేస్తారు. పిల్లలు చేస్తూ ఉంటారు కదండి. రోడ్డు వారన ఎందుకు ఈ జగనన్న కాలనీలోకి వచ్చేటువంటి ఆ రోడ్డు వార కాలవరం చెట్టు ఉంది, నేను చాలాసార్లు చూశాను. ఒక్క కాయనే కనబడుతుంది చూడండి, ఒక్క కాయ కనబడదు. ఎందుకని? ఆఖరికి కొద్దిగా దూరంగా వచ్చింది అనుకో ఎవరో కోసేస్తారు. ఎందుకని? చెట్టు పచ్చగా ఉంటుంది, కాయ ఉండదు. నీ జీవితం కూడా అంతే. నువ్వు పచ్చగా ఉంటావు, దేవునికి ఉపయోగపడే ఒక్క కాయ నీ దగ్గర ఉండదు, నీ కుటుంబానికి ఉపయోగపడే ఒక్క కాయ ఉండదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు త్రోవను నడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఒక అంజూరు చెట్టు దగ్గరికి వచ్చారు, చూచారు, పచ్చగా ఉన్నాడండి. ఎలా ఉన్నాడండి? పచ్చగా ఉన్న చెట్టుని చూసి ఆయన ఏమనుకున్నాడు, ఒక్క కాయ ఉంటుంది అనుకున్నాడు ఆయన. కానీ ఏమిలో ఒక్క కాయ కూడా లేదు. ఏమైంది? దేవుడి నుంచి ఏమొచ్చింది? కోపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. ఎన్నడూ కాపుదల కాయవు అని ఆయన అలా వెళ్ళి ఎలా వచ్చేవాడికి ఎండిపోయింది. దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టి అలా వెళ్ళి నువ్వు లోకం వైపు ఇలా వెళ్ళావంటే మరలా వచ్చేటప్పటికి నువ్వు ఎండిపోయి ఉంటుంది ఈ పరిస్థితి. ఇది వాస్తవం. ఇది అర్థం కాదు చాలా మందికి. మమ్మల్ని భయపెట్టని చెప్తున్నారని అంటారు. నువ్వు భయపడిపో. ఇది వాస్తవం. నువ్వు భయపడిపో, నాకు అవసరం లేదు. కానీ నువ్వు పచ్చగా ఉండి మంచి కాయలు కాస్తే, మీకు ఎప్పుడు చెప్తాను, నీవు చూడకు, నీ జనరేషన్ చూడు. దేవుడు యుగ యుగములు కాపాడేవాడు. తరం అంటే 100 సంవత్సరాలు, యుగం అంటే 1000 సంవత్సరాలు, యుగ యుగాలు కాపాడాలని ఆయన చూస్తా ఉంటే, రాత్రి వేసిన చెట్టుకి పొద్దున కొడలెట్టుకొచ్చినట్టుగా కాయలు కావాలంటే ఎలా వస్తుంది? నెమ్మదిగా ఎదుగు, నిదానంగా ఎదుగు, భక్తిలో ఎదుగు, సద్భక్తిలో ఎదుగు, నీతిలో ఎదుగు, న్యాయంలో ఎదుగు. చూడండి కింద అన్నాడు, చూడండి, త్రోవ నడిచి వారందరూ దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెల్ని వేలాపాడు చేసేదివి, అడవి పందు దాన్ని పెకలించుతున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేసి ఉన్నవి, సైన్యంలో అధిపతి దేవా. అప్పుడు అడుగుతున్నాడట, దేవా మరొక్కసారి చూడవయ్యా. మరలా అంటే పదం ఏంటి? మరొక్కసారి చూడు, మరలా చూడుము చెప్పి మళ్ళీ అంటున్నాడు, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. ఏం చేయమంటున్నాడు? ఒక్కసారి చూడు, చూసి దృష్టి పెట్టు. మన ఎడల కూడా దేవుడు అలా దృష్టి పెడుతున్నాడు. మనం ఏ పాటి వారం అండి ఇలా కూర్చొని భక్తులుగా ఉండడానికి? మనం ఏ నీతి కార్యక్రమాలు చేసాం? మనం ఎలాంటి వారం అండి? మన జీవితం ఒకసారి ముందు చూస్తే ఏ రకంగా దేవుడికి ఉపయోగపడతా ఉన్నాం. కానీ దేవుడి దృష్టి మరలా నీ మీద పడింది. దేవుడు ఇచ్చాడు నీకు అవకాశము. ఈ దినము, ఈ గడియలో, ఈ సన్నిధిలో దేవుని సాన్నిధ్యంలో కూర్చున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? ఆయన యొక్క కృప. దృష్టి పెట్టాడు మరలా. అలా దృష్టి పెట్టాడు కనుక ఏమైందండి? యెరూషలేములో ఏమైంది?
ఆయన వచ్చాడు. ఆ ధర్మశాస్త్రోపదేశుడిగా వాక్యం చేరబడింది. దేవుడే శరీరధారిగా మనుష్య కుమారుగా భూలోకానికి వచ్చాడు. వచ్చి వారికి హెచ్చరిక చేశాడు. అర్థం చేసుకోండి, వాస్తవాన్ని తెలుసుకోమన్నాడు. వారు దృష్టి పెట్టారు కనుక చూడండి, మళ్ళా వచ్చింది చూద్దాం. సైన్యములకు అధిపతి దేవా, ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను నువ్వే కదయా నాటావు, నీ చేత్తోనే కదా నాటావు, సరించి కాయము చెబుతున్నాడు. నీ కొరకు నీవు ఏర్పరుచుకున్న కొమ్మను కాయము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు, అక్కడ ద్రాక్షావళి గురించి మాట్లాడుతూ కింద మాట్లాడుతున్నాడు. జనులు ఏమైపోతున్నారటండి? జనులు నశించిపోతా ఉన్నారు. దేవా ఒక్కసారి చూడు అని చెప్తా ఉన్నాడు. చూడండి, నీ కుడి చెయ్యి ఏంటండి? నీ కుడి చెయ్యి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరుచుకున్న నరునికి తోడుగాను నీ బహు బలముండును గాక. చూసాను ప్రియదేవుని బిడ్డలారా, కుడి చేతి పుత్రుడని అర్థం అయితే ప్రార్థనకు సంపూర్ణమైన నెరవేర్పు కనబడుతుంది. ఆయన కుడి చేతితో నువ్వు ఉన్నావు అనుకో, కుడి చేతిలో ఉన్నావు అనుకో, ఆయనతో నడుస్తున్నావు అనుకో. నేను చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఇలా అడుగుతాను, గడిచిన కాలం అంతా కాపాడో వందనాలు, కృతజ్ఞతా వందనాలు. ప్రస్తుత ప్రాంతంలో సజీవులుగా ఉన్న వందనాలు. భవిష్యత్తు మాత్రం నీతోనే నేను ఉండాలి. ఎలా ఉండాలి? నీలోనే ఉండాలి, నీతోనే ఉండాలి, నీ చేతితోనే నేను నడవాలి. ఎందుకని? నాకు ఆస్తులు, ఎన్ని ఆస్తులు ఇచ్చినా, ఎంతమంది బంధువులు ఇచ్చినా, ఎంతమంది స్నేహితులు ఇచ్చినా, ఆయన లేకుంటే అదంతా కూడా సున్నా. అవన్నీ వృధా. ఈ శరీరంలో ఉన్నప్పుడే ఉపయోగపడతాయి. ఆయనే ఉంటే శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఉపయోగపడతాయి. పరలోక రాజ్యాన్ని చేరడానికి, నిత్య రాజ్యం చేరడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అందుకనే ఆయనతో ఉండాలని ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనానికి అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 30-31 వచనం చూద్దాం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 30-31 చదువుకు ముగించుకుందాం. మీరు చదువునా? ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నాడండి అపోస్తులు? 5వ అధ్యాయము 30-37. మీరు మానన వేలాడవేసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేకును, ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపను దయచేటికే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షణకి గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించున్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాము. ఏంటండి ఇది? ద్రాక్షావళి నీలో నాటిందేంటి? యేసని విశ్వాసం నాటాడైనా. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ విశ్వాసం తగినట్టుగా మనం ఏం చేయాలి? మంచి ఫలాలు మంచి ఫలాలు అనేకులకు ఉపయోగపడాలండి. అంతేగాని నా ఇంటికి, నా బిడ్డలకు ఉపయోగపడితే ఇంకెందుకు? లోకంలో వాళ్ళతో నువ్వు దేనికి సాటి? నువ్వు లోకస్తుడు అయ్యావు. నువ్వు ఎవరికి ఉపయోగపడాలి తెలుసా? 10 మందికి ఉపయోగపడాలి, 100 మందికి ఉపయోగపడాలి, 1000 మందికి ఉపయోగపడాలి. అది నీలో దాగి ఉన్నటువంటి మహత్కార్యము. దేవుడు వలన ప్రేమ మాత్రమే ఉంటుంది. సర్వన లోకాశలు కలిగిన వారికి ఆ ప్రేమ ఉండదు. ఆయన ఏమంటా ఉన్నాడండి? నిన్ను 1 మైలు రమ్మంటే ఎన్ని మైలు రమ్మన్నాడేనా? 2 మైళ్ళున్నాయి. ఒక చంపమే కొడితే 2 చంపి. ప్రపంచం అంతా ఏ గ్రంథం చెప్పలేదండి నీకు అడ్డుపడితే ఎదురు. ఆయన ఏమన్నాడండి? నీ యొక్క శత్రువును ప్రేమించు. ఏ గ్రంథం అని చెప్పింది ప్రపంచంలో? ఏ వ్యక్తి అయినా చెప్పాడా శత్రువును ప్రేమించమని? నీకు ఒకవేళ ఆకలి వేస్తే నువ్వు తినడం మానేసి ముందు అని పెట్టాను. ఏ గ్రంథం చెప్పిందండి? ప్రపంచానికి. అందుకే అంటా ఉన్నా నేను, ప్రపంచం ఒక పక్క మార్చబడతా ఉంది. ధనాపేక్ష ఎక్కువైపోతా ఉంది. ఎంత ధనాపేక్ష ఉంటాదో ఆ నరుడు నశించుకోవడానికి దగ్గర అవుతా ఉన్నాడని అర్థం. పాపభీతి ఎక్కువైపోతా ఉందని అర్థం. స్వలాభం ఆశిస్తున్నాడని అర్థం. ఇంకా చెప్పాలంటే భర్త అయితే భార్య మీద ప్రేమ ఉండదు, భార్యకి ధనాపేక్ష ఉంటే భర్త మీద ప్రేమ ఉండదు. కావాలంటే మీరు గమనించండి, ధనాపేక్ష కలిగినటువంటి స్త్రీలు భర్తని తోలనాడతారు. ఆ వెలుగులు అర్థం కావు, ఆ శ్రేష్టత అర్థం కాదు. అలాగే భర్త
భార్యకి ఆ విలువ ఇవ్వడం. ధనాపేక్ష ఉంటే మాత్రం సుమి, ముందే చెప్తాను, ఆ ధనాపేక్ష వాడిని ఏం చేస్తుంది, అంతగా విర్రవీగే స్థితికి తీసుకెళ్తాం. బిడ్డలైతే తల్లిదండ్రులు గౌరవం ఎవరు, ఇంకా విచ్చలవిడితనం, విర్రవీగేతనం, మూర్ఖత్వం, బుద్ధిహీనత, ఇంకా చెప్పుకుంటూ పోతే అలాంటి వాడి స్వభావం మనకి కంటి కనబడిపోద్ది. చివరిగా చూద్దాం ప్రియమైన బిడ్డలారా, సమయం అవుతుంది. 19వ వచనం, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్రపెట్టెదము. యెహోవా యెహోవా సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము. రక్షణ నొందినట్లు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ రక్షకుడే మన మధ్యకు వస్తే, ఆ రక్షకుడి వలయంలో ఉన్న మనము ఆయన అనేక రకాల కాపుదలు ఇస్తే, ఆ రక్షకుడు మనకి అన్ని విధాలుగా నీటి వారన నాటబడిన మొక్కవలే నిత్యము వాక్యం అనే నీరు అందించి, ఆ ద్రాక్షవలికి ఎన్ని చేయాలో అన్ని చేసినట్లుగా నీకు నాకు అన్నీ చేస్తా ఉంటే, మనం ఏం చేస్తున్నాం, మైమరిపు ఎక్కువైపోయిందండి. రాత్రి చేసిన మేలు పొద్దున మర్చిపోతున్నాం. రాత్రి చేసిన మేలు ఏంటండి, రాత్రి ఏం చేసాడండి దేవుడు నాకు అని అడగచ్చు. పడుకున్నావు, లేచావు, అందుకనికి ఏం కావాలి. చాలా మంది నిద్రలో చనిపోతారండి, తెలుసండి. మొన్న ఒక ఆవిడ చెప్తా ఉంది, అప్పుడు దాకా ఇంట్లో ఉన్నాడట, రాత్రి అంతా తిరిగాడట, అంతవరకు బాగానే ఉందట. ఆ రాత్రిపూట ఏదో విషయం గురించి, ఆ రాత్రిపూట ఏదో ఎవరో ఫోన్ చేస్తే, అన్నోన్ కాల్ నెంబర్ వస్తే ఇంట్లో ఫోన్ మోగిందట, లేచారట భార్యాభర్త ఇద్దరుని. ఆయన బాత్రూమ్కి వెళ్ళాడట, వచ్చాడట, కూర్చున్నాడట. మళ్ళీ పొద్దున చూస్తే, ఇంతకీ ఎప్పుడు అనుకుంటున్నారు, ఆయన 3:30కి ఎప్పుడో లేచాడు. ఈవిడ ఉదయం 5:30 లేచింది టీ పెట్టి లెక్కొట్టడానికి. అంటే 3:30కి 5:30కి మధ్యలో ఎన్ని గంటలు వ్యత్యాసం, 2 గంటలు. అంటే 3:30కి మాట్లాడాడు, అన్నీ చేశాడు. ఆ ఫోన్ ఎవరిదని అడిగాడు, ఎవరో ఒక వచ్చిందని ఆ ఫోన్ పక్కన పెట్టేసుకున్నారు. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటూ పడుకున్నారు. ఈవిడ త్వరగా లేచింది, భర్తకి టీ పెట్టింది, ఇద్దరు తాగుదాం 0 గ్లాసు పట్టుకెళ్ళి భర్తను లెక్కొట్టింది. ఆయన బెడ్ కాఫీ తాగే అలవాటు ఉందట, లెగ్గొట్టింది. ఆ బెడ్ కాఫీ తాగుతాడేమో అని రోజులాగా లెగట్లేదు. ఏమైందో అర్థం కాల. 10 సార్లు లెగ్గొట్టింది, అది కలిపింది ఇది కలిపింది, అవలా ఆ టీ గ్లాస్ పక్కన పడేసింది. గబగబా ఆ పక్కలు ఈ పక్కలు వచ్చింది. అమ్మా ఆయన చనిపోయాడంటే ఆవిడికి మాట రాలేదు. 5:30 అంటే ఇంచుమించుగా 2 గంటలు వెళ్తాం. చాలాసార్లు మన చేతుల్లోని మన వాళ్ళే చేయి జారిపోతుంటారు. నీ ఎడల నా ఎడల దేవుడు అంత ప్రేమను కనబరిచి రాత్రి చేసిన మేలు పొద్దున మర్చిపోతే నువ్వు ఏ కాయలు కాస్తున్నావు? కారు ద్రాక్ష కాయలు కాసే స్వభావం నీలో ఉందేమో, జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ దేవుడే గాని విడిచిపెడితే దారంట పోయేవాడు కోసేసినట్లుగా, అపవాది వచ్చి నేను గద్దెత్తిపోయినట్టుగా ఎత్తుకుపోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటంటారు? కనుక ప్రియమైన బిడ్డ, నిత్యము దివారాత్రము ఆయన వాక్యంలో జ్ఞానం చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవుడా, తండ్రి దేవా, మీ కృతజ్ఞత వందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఇలాగా నిలబెట్టావు, నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యమును విడమర్చి విపులంగా మాకు అర్థమయ్యే రీతిలో మాకు తెలియజేశారని నమ్ముచున్నాం తండ్రి. ఎవరి హృదయంలో వాక్య విత్తనం పడిందో, ఎవరైతే ఫలించడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే శ్రేయస్కరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారో, వారి హృదయము ఫలించి మీకు ఉపయోగకరంగాను తండ్రి ఫలించే తత్వంలో వారి జీవితాలను మెరుగైన స్థితిలో ఉంచండి. యేసయ్యా, మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభువా. తండ్రి దేవా, మీకే కృతజ్ఞత వందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి. విన్న వాక్యము ద్వారా మా శరీరంలోని లోపాలను సరిదిద్దుకొని, మా దేహ అలవాట్లను మార్చుకొని, లోకాశల వైపు చూడకుండా తండ్రి మీ చిత్తము నెరవేరుస్తూ మనిషి కుమారుగా యేసు యొక్క మాదిరిని లోకంలో అనేకులకు కనబరుస్తూ తండ్రి మీరిచ్చినటువంటి
ఆ ప్రేమలో, ఆ కృపలో, ఆదరణలో అనేకులకు ఉపయోగకరంగాను మిమ్మల్ని ప్రభా మహిమపరిచే పరిస్థితులను, మిమ్మల్ని ఘనపరిచే పరిస్థితుల్లో మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తుతి 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 స్తోత్రం ప్రభువా. తండ్రి మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి. అయ్యా అల్పులమయ్యా, పనికిరాని వారమయ్యా, మమ్మల్ని ఎంచుకున్నావు తండ్రి. అయినా అవగాహన లేని జీవితం జీవిస్తున్నావయ్యా తండ్రి. నువ్వు విడిచిపెట్టగయా, మరలా మా యందు దృష్టించవై, మరలా మా యందు దృష్టించు తండ్రి. ఒక్కసారి దయచూపు తండ్రి, మరొక్కసారి దయచూపయ్యా. ఒక్కసారి మాకు అవకాశం దయచేతండి. ఒకవేళ నేను విడిచామేమో, ఒకవేళ మిమ్మల్ని మరిచేమేమో, ఒకవేళ మేము ఉపయోగకరంగా లేవేమో, ఒకవేళ నీతిని కనబరచలేకున్నామేమో అయ్యా దేవా, ఒక్కసారి దయచూపు, సహాయం చేతండి, సహాయం చేయనా. దయచూపు, కృపచూపు, కనికరించయా. యేసయ్యా మీకే స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. ఎన్నిక లేని మమ్ములను, అయోగ్యులైన మమ్ములను తండ్రి యాజక ధర్మంలో ఉంచడానికి సిలువ త్యాగము ద్వారా విలువ పెట్టి కొనబడ్డామయ్యా. ఆ విలువ తగినట్లుగా తండ్రి మమ్మల్ని జీవింపు చేతండి. కష్టములోను నష్టంలోనే కాక, సుఖంలోను సంతోషంలోను, ఒంటరిగా ఉన్నప్పుడే కాక అందరితో ఉన్నప్పుడేగా, అన్నీ ఉన్నప్పుడే నిన్ను విడిచిపెట్టను కూడా మాకు దయచేతండి. మా అందరిలో మీ కృపా కావతల మెండుగుంచి ఈ సంఘం చుట్టూ మీ యొక్క రక్షణ వలయం ఉంచమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. ఏ రకంగానూ మేము కారు ద్రాక్షలు కాయకుండా ఫలించి అనేకులకు ఉపయోగకరంగా మమ్మల్ని ఉంచమని అడుగుచు, విన్న వాక్యము నెమ్మది వేసుకొని మా హృదయంలో మీ వైపు మరలిని దేవునికి అనుకూలంగా ఉజ్జీవం కలిగి జీవం చేయమని అడుగుచు, ఈ కొద్దిగా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుంటారని మీ ప్రియపుత్రుడును మా రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామమున అడిగి బ్రతిములాడి వేడుకొనిచున్నామయ్యా మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.